వాక్యము జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు వాక్యము జీవవాక్యము 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 జీవవాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఏప్రిల్ 1 లేఖన భాగము లూకా సువార్త 8వ అధ్యాయము 1 నుండి 21 వచనాలు. దేవుని యొక్క వాగ్దానము 10వ వచనం. దేవుని యొక్క రాజ్య మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్య మర్మము అనేక మంది జన సమూహములకు మరి యేసు ప్రభువారు దేవుని యొక్క రాజ్యము గురించి తెలియచేస్తున్నాడు. అయితే యేసు ప్రభు శిష్యులు ఏకాంతంగా యేసు ప్రభుని అడిగినప్పుడు వారికి ఆ యొక్క మర్మాన్ని తెలియచేస్తున్నాడు. ఇత్తువాని ఉపమానములో మరి వాక్యమనే ఇత్తనము 4 రకాల హృదయాలు కలిగిన వారికి తెలియచేస్తున్నాడు. అయితే అది ప్రజలకి త్రోవ పక్కన పడినవి, రాతి నేల మీద పడినవి, అలాగనే ముళ్ళ పొదల్లో పడినవి, మంచి నేల పడి అని తెలియచేశాడు. కానీ వివరించింది మాత్రము యేసు ప్రభు శిష్యులకే. అంటే ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, దేవుడితో ఉన్నవారికి, దేవుణ్ణి అడిగే వారికి, ప్రభా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని సిలువ మీద దొంగ కూడా అడిగాడు. చాలా మంది అన్ని విషయాలు అడుగుతారు, అవసరతలు అడుగుతారు, అక్కర్లు అడుగుతారు. ప్రభా నా పేరు జీవగ్రంథంలో రాయండి అని అడగాలని దేవుడు మరి ప్రోత్సహిస్తున్నాడు. నిజము, ఏం కావాలి నీకు? ప్రాణాపాయములో ఉన్న ఆ యొక్క మరి సిలువ మీద కుడి చేతి పక్క దొంగ దేవుని రాజ్యాన్ని అడిగాడు. అలాగనే మనం కూడా దేవుని రాజ్యాన్ని అడగాలి. దేవుని యొక్క మర్మం అనేది కీర్తన గ్రంథం 25:14 యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మము బయలుపరిచి ఉన్నాడు, తెలియజేసి ఉన్నాడు. అలాగనే తన నిబంధనను కూడా తెలియజేస్తాడు. నాకు మొరపెట్టుము, గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తానన్నాడు. దేవుని యొక్క మర్మం అనేది దేవుడి సంగతులు మనం అడుగుతున్న వారికి దేవుడు సహాయం చేస్తాడు. నెబుకద్నెజరు రాజు గారికి కల వచ్చింది. ఆయన రాజు, ఆయన దగ్గర అనేక మంది ఉన్నారు. కల మర్చిపోయాడు. దాని అర్థం చెప్పమని అందరిని అడిగినా కానీ, జ్ఞానులను అడిగినా, శకునుగాండ్రు అడిగినా, గరడీ విద్వాళ్ళు అడిగినా ఎవ్వరు చెప్పలేదండి. కానీ దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 18 నుంచి మనం చూసినట్లయితే, మరి దానియేలు యొక్క స్నేహితులు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కలిసి ఆ మర్మం గురించి అడిగినప్పుడు పరలోకమందున్న దేవుడు మరి మర్మాన్ని బయలుపరిచాడు. రాజుగారికి భవిష్యత్తు ఏం జరుగుతుందో, ఈ రాజ్యము ఏమవుతుందో అనే దాని గురించి చింతిస్తుండగా మరి దేవుడే అతడికి కల ఇచ్చాడు. ఆ కళ అర్థము దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి దేవుడు మరి తెలియజేశాడు. అందరం కలిసి అడిగినప్పుడు ఆ యొక్క మర్మము పడ్డది. అంటే భక్తులకి, అనగా భయభక్తులు కలిగిన వారికి దేవుని యొక్క మర్మం అనేది అర్థమవుతుంది. ఈరోజు దేవుని యొక్క రాజ్యము మరి పైనున్న వాటిని వెతకటానికి సిద్ధపడు. అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. 99 మంది నీతిమంతుల కంటే ఒక్క మారు మనసు పొంది పరలోక రాజ్యానికి సిద్ధపడే వ్యక్తి అంటే పరలోకంలో సంతోషం. ఒప్పుకోవాల్సిన పాపాన్ని మనం చూసినట్లయితే 14వ వచనము, జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణిచివేయబడి. అవునండి, చాలా మంది క్రైస్తవులు మనము ముళ్ళ పొదల్లో పడినట్టుగా ఉంటున్నాం. కారణం ఏమిటి అంటే, మరి ఐహిక విచారాలు, భూలోక సంబంధమైన విచారములు. మాకు అది లేదు, ఇది లేదు అనుకోవటం. బిడ్డల్నిచ్చిన దేవుడు బిడ్డల భవిష్యత్తు గురించి మరి దేవుడు సహాయం చేయడా? దేహాన్ని ఇచ్చిన దేవుడు వస్త్రముల గురించి వస్త్రాలు ఇవ్వలేడా? ఒక్క పూట ఉండి మరి రాలిపోయే పువ్వుకి అందాన్ని ఇచ్చిన దేవుడు మనకు కూడా దేవుడు సహాయము చేస్తాడండి. గుర్తుపెట్టుకోండి, ఐహిక విచారాలు. ఇస్కరియోతు యూదా
ధనం కోసం వెంటబడ్డాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దయచేసి అలా ఉండకుండా మరి గేహజీ కూడా మరి ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు. తీరా ఐక్య విచారాలు వచ్చి ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు సంపాదించుకోవాలనుకున్నాడు. నయమాను వెంట పడ్డాడు. నయమాను ఇచ్చిన బంగారంతో పాటు మరి గేహజీ శాపాన్ని కూడా తెచ్చుకున్నాడు. సహోదరుడ సహోదరి, అలాగా ఉండవద్దు. మోషేలాగా మనం హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో మరి ఐగుప్తు ధనము కంటే దేవుని యొక్క బిడ్డలతో నింద అనుభవించడం మేలని యోచించి అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుడి బిడ్డలతో శ్రమ అంటే ఆ కలగో బహుమానమందు దృష్టి ఉంచాడు. మన బహుమానం పొందేటట్టుగా పరిగెత్తుదుము గాక. మోషేలాగా మనం కూడా మరి ఆ యొక్క తండ్రి ఈ లోక పరుగు పందెంలో ఈ ధనము విచారాల వైపు కాకుండా దేవుని వైపే మనం చూద్దాం. చివరిగా 15వ వచనం ఆజ్ఞ, మరి ఈ యొక్క మంచి నేలబడిన ఇత్తనము ఫలించడానికి కారణం మరి ఇక్కడ రాయబడింది, మరి యోగ్యమైన మంచి మనసుతో మరి అవలంబిస్తే, ఓపికతో ఉంటే నూరంతలుగా ఫలిస్తాం. నిజమండి, మనము మరి వాక్యాన్ని వింటాం, కానీ యాకోబు రాసిన పత్రిక 1:22 వచనములో చాలా మంది మేము వాక్యం వింటున్నామంటే మోసపోతున్నారు, కానీ విన్న వాక్య ప్రకారం ప్రవర్తించిన వారమై ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మరి గెరారు ప్రాంతంలో ఇస్సాకు ఉన్నప్పుడు కరువు వచ్చింది, ఐగుప్తుకి వెళ్దాం అనుకున్నాడు. కానీ దేవుడు ఐగుప్తుకి వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు మౌనంగా ఉండలేదు. కానీ మరి బైబిల్ స్పష్టంగా రాస్తుంది. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనములో రాయబడిన మాట, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి నూరంతలుగా ఫలము పొందిన. నువ్వు కూడా నూరంతలుగా ఫలిస్తావు. దేవుడు చెప్పినట్టుగా మనం ఎక్కడ ఉన్నామంటే అక్కడ, ఏ పనిలో ఉంటామంటే ఆ పనిలో, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉంటే దేవుడు నూరంతలుగా ఫలింపిస్తాడు. అయితే ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది, వాక్యాన్ని మంచి మనసుతో వినాలి. ఫలించడానికి ముఖ్యమేంటో తెలిసిన, మంచి మనసుతో వినాలి. 2 అవలంబించాలి, ఫాలో అవ్వాలి. మరి అలా అయినప్పుడు మాత్రమే, అంటే ఆయన మాట ప్రకారం చేస్తేనే మనకు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ కొందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినం మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవుని రాజ్య మర్మములు మాకు అనుగ్రహించావు, నీ వందనాలు తండ్రి. మేము ఈ లోక విచారాలతోనూ ధనమోహంతోనూ అయ్యా ధన భోగాల వైపు మేము వెళ్లకుండా ప్రభా, అయ్యా నీ వైపే పరిగెత్తే వాళ్ళముగా దయచేయండి నాయన. అయ్యా నీ వాక్యాన్ని మంచి మనస్సుతో విని అవలంబించినప్పుడు నూరంతలుగా ఫలిస్తాం. ఇస్సాకులాగా నాయన ప్రతి ఒక్కరమును మేము దీవించబడి మరి నాయన నూరంతలుగా ఫలించే వాళ్ళకి దయచేయండి. ఎన్న వాక్యం వీరిలో ఫలింప దయచేయమని మహిమను తెచ్చుకొని ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.